ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసిన పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జత్ ఇయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని నలుగురు కూడా రాలే. అయ్యను ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో